Dear learners, welcome back to our channel Learn English Thinkat. మనం 30 డేస్ స్పోకెన్ ఛాలెంజ్లో భాగంగా ఈ 26వ రోజున పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, అలాగే ఈ టెన్స్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారనే విషయాలన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ బీన్ ఇంగ్ ఫామ్ రావడం జరుగుతుంది. హ్యాడ్ బీన్ ఇంగ్ ఫామ్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక వెర్బ్ తీసుకున్నట్లయితే ఆ వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ మనం యూజ్ చేస్తుంటాం హ్యాడ్ బీన్ తర్వాత. సబ్జెక్ట్ ఏదైనా సింగిల్ అయినా ప్లూరల్ అయినా మనం హ్యాడ్ బీన్ ఇంగ్ ఫామ్ మాత్రమే మనం ఈ టెన్స్లో యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్ తీసుకుందాం, అంటే ఒక మోడల్ సెంటెన్స్ తీసుకొని ఆ మోడల్ సెంటెన్స్ని స్టేట్మెంట్స్లో ఎలా యూజ్ చేస్తారు, అలాగే క్వశ్చన్స్లో ఎలా యూజ్ చేస్తారు, ఆ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ ఎన్ అవర్ బిఫోర్ యూ కేమ్. అంటే నువ్వు రాకముందు నేను గంట సేపటి నుంచి చదువుతూ ఉన్నా అని చెప్పి దాని యొక్క అర్థం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఇక్కడ హ్యాడ్ యూజ్ చేసి బీన్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. ఇలా అంటే బేసిక్గా ఈ టెన్స్ని గతంలో ఒక పని కొంతకాలం పాటు జరిగిందని చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం సింపుల్ పాస్ట్తో కలిపి. అయితే యూసేజ్ మన తర్వాత చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్ తెలుసుకుంటే ఎలా ఉంటుంది అనేది. ఇలా సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అయితే నెగిటివ్ స్టేట్మెంట్ చేయడానికి మనం చాలా సింపుల్గా ఈ హ్యాడ్ తర్వాత నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. దాన్ని హ్యాడెంట్గా చెప్తాం. ఎలా చెప్తాం? హ్యాడెంట్. సో ఐ హ్యాడెంట్ బీన్ స్టడీయింగ్ ఫర్ ఎన్ అవర్ బిఫోర్ యూ కేమ్ అంటే నువ్వు రాకముందు నేను గంట సేపు చదువుతూ ఉండలేదని చెప్పి దాని యొక్క మీనింగ్. అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అయితే ఇది నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ కనుక సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత హ్యాడ్ నాట్ యూజ్ చేసి తర్వాత బీన్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసాం. అంటే స్టడీ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ ఏంటి? స్టడీయింగ్ని యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో క్వశ్చన్స్ మనం అంటే ఈ టెన్స్లో యూజ్ చేసేటప్పుడు స్టార్టింగ్లోనే హ్యాడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత బీన్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే హ్యాడ్, సబ్జెక్ట్, బీన్, ఇంగ్ ఫామ్ యూజ్ చేసి మనం క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. చూడండి, హ్యాడ్ ఐ బీన్ స్టడీయింగ్ ఫర్ ఎన్ అవర్ బిఫోర్ యూ కేమ్. నువ్వు రాకముందు నేను గంట సేపు చదువుతూ ఉన్నానని చెప్పి ఇలా మనం ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే స్టేట్మెంట్లో ఐ హ్యాడ్ బీన్ ఇంగ్ ఫామ్ రావడం జరిగింది, అదే క్వశ్చన్లో హ్యాడ్ ఐ బీన్ ఇంగ్ ఫామ్ రావడం జరిగింది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ వన్, నెగిటివ్ క్వశ్చన్. చూడండి, నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ అనేసరికి నాట్ అనేది రావడం కామన్. నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లో మనం హ్యాడ్ నాట్ యూజ్ చేయాలి. దాన్ని మనం హ్యాడెంట్గా చెప్తూ ఉంటాం. హ్యాడెంట్ తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత బీన్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, హ్యాడెంట్ ఐ బీన్ స్టడీయింగ్ ఫర్ ఎన్ అవర్ బిఫోర్ యూ కేమ్ అంటే నువ్వు రాకముందు నేను గంట సేపు చదువుతూ ఉండలేదా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, గతంలో కొంతకాలం పాటు ఒక యాక్షన్ జరిగిన తర్వాత మరో యాక్షన్ జరిగినట్లయితే మనం ఈ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైతే ఆ యాక్షన్ కొంతకాలం పాటు జరిగిందో ఆ యాక్షన్ చెప్పడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి తర్వాత జరిగిన యాక్షన్ చెప్పడానికి సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తుంటాం. అంటే సింపుల్ పాస్ట్తో కలిపి గతంలో ఏదైతే ఒక యాక్షన్ కొంతకాలం పాటు జరిగిందో ఆ యాక్షన్ చెప్పడానికి ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. చూడండి, ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours బిఫోర్ ఐ వెంట్ టు ఆఫీస్. అంటే నేను ఆఫీస్కి వెళ్ళక ముందు 2 గంటల సేపు వర్షం పడింది. అది ఇక్కడ ఏ యాక్షన్ ముందు జరిగింది? వర్షం పడడం అనేది ముందు జరిగింది, ఆఫీస్కి వెళ్ళడం అనేది తర్వాత జరిగింది. ఎందువల్ల అంటే ఇక్కడ బిఫోర్ అని యూజ్ చేస్తాం కాబట్టి. అంటే బిఫోర్ అంటే ఏంటి? ముందని చెప్పి అర్థం. అంటే బిఫోర్ ఐ వెంట్ టు ఆఫీస్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళక ముందు ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours అంటే 2 గంటల పాటు వర్షం పడిందని చెప్పి ఇక్కడ ఫర్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే 2 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి. సో ఇక్కడ వర్షం పడడం అనేది ముందు జరిగింది, 2 గంటల పాటు జరిగింది కాబట్టి ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ అని చెప్పి హ్యాడ్ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. రెయిన్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాం. తర్వాత జరిగిన యాక్షన్ ఏంటి? ఐ వెంట్ టు ఆఫీస్ అంటే ఇక్కడ ఐ వెంట్ టు ఆఫీస్ అనేది సింపుల్ పాస్ట్లో చెప్పాం. ఇలా సింపుల్ పాస్ట్తో కలిపి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని గతంలో ఒక యాక్షన్ కొంతకాలం పాటు జరిగిందని చెప్పడానికి మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ చూడండి, ఈ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్ టిల్ యూ కాల్డ్. అంటే నువ్వు కాల్ చేసేంత వరకు అతను ఉదయం నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఇక్కడ ఏది జరిగింది? ముందు యాక్షన్ వెయిట్ చేయడం అనేది జరిగింది. ఎప్పటిదాకా జరిగింది? సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుండి
ఆ యాక్షన్ జరుగుతూనే ఉంది. ఎప్పటిదాకా? టిల్ యూ కాల్డ్, అంటే నువ్వు కాల్ చేసేంత వరకు, మీరు కాల్ చేసేంత వరకు ఆ యాక్షన్ జరిగింది. సో ఇక్కడ ఏదైతే యాక్షన్ కొంతకాలం పాటు జరిగిందో ఆ యాక్షన్ చెప్పడానికి ఇక్కడ మనం హీ హ్యాడ్ బీన్ ఇన్ఫార్మ్ యూజ్ చేస్తాం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. సో హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్, అంటే ఉదయం నుంచి నీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. టిల్ యూ కాల్డ్, నువ్వు కాల్ చేసేంత వరకు, అంటే వెయిట్ చేసిన తర్వాత అతను కాల్ చేశాడని చెప్పి దాని యొక్క అర్థం. సో ఇక్కడ టిల్ యూ కాల్డ్ అని చెప్పి మనం సింపుల్ పాస్ట్తో కలిపి టిల్ యూ యూజ్ చేసి ఎలా చెప్పాం అంటే నువ్వు కాల్ చేయకముందు అని చెప్పేది దాని యొక్క అర్థం. కాల్ చేయకముందు లేదా కాల్ చేసేంత వరకు అతను ఉదయం నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడని చెప్పి ఈ విధంగా మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, గతంలో ప్రారంభమై కొంతకాలం పాటు ఒక యాక్షన్ జరిగినట్లయితే ఆ యాక్షన్ చెప్పడానికి మనం ఎక్కువగా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తుంటాం. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యాడ్ బీన్ స్లీపింగ్ టిల్ 9 o'clock ఇన్ ద మార్నింగ్ టుడే, అంటే ఈరోజు ఉదయం 9 గంటల వరకు నిద్రపోతూనే ఉన్నాను. అంటే ఆ నిద్రపోతూనే ఉన్నానంటే యాక్షన్ 9 గంటల వరకు జరుగుతూనే ఉంది. అంటే గతంలో ప్రారంభమైంది ఎప్పుడో, అంటే రాత్రి ఎప్పుడో పడుకోవడం జరిగింది. ఆ పడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఉదయం 9 వరకు ఆ యాక్షన్ జరుగుతూనే ఉంది. అంటే గతంలో ప్రారంభమై గతంలో కొంతకాలం పాటు జరుగుతూనే ఉంది ఆ యాక్షన్. 9 వరకు నేను నిద్రపోతూనే ఉన్నానని చెప్పు, అంటే 9 దాకా యాక్షన్ జరుగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఐ హ్యాడ్ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. స్లీప్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్, షీ హ్యాడ్ బీన్ సెర్చింగ్ ఫర్ ద జాబ్ అప్ టు లాస్ట్ మంత్. అప్ టు లాస్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్ దాకా, లాస్ట్ మంత్ వరకు అని చెప్పి దానికి అర్థం. ఆమె జాబ్ కోసం లాస్ట్ మంత్ దాకా సెర్చ్ చేస్తూనే ఉంది. అంటే ఆ సెర్చ్ చేయడం అనేది చాలా కాలం కిందట ప్రారంభమైంది, లాస్ట్ మంత్ దాకా ఆ యాక్షన్ కొనసాగింది. కాబట్టి మన ఇక్కడ షీ హ్యాడ్ బీన్ ఇంగ్ ఫామ్, అంటే సెర్చ్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ ఏంటి, సెర్చింగ్ తీసుకొని ఇలా షీ హ్యాడ్ బీన్ సెర్చింగ్ ఫర్ ద జాబ్ అప్ టు లాస్ట్ మంత్ అని చెప్పి చెప్పాం. ఫ్రెండ్స్, ఈ టెన్స్ యొక్క మరొక యూజ్ ఏంటంటే గతంలో 2 పనులు జరిగేటప్పుడు ఒక పని ఎక్కువసేపు చేయడం వల్ల, ఒక పని చాలాసేపు చేయడం వల్ల ఇంకొక యాక్షన్ జరిగిందని చెప్పేటప్పుడు మనం సింపుల్ పాస్ట్తో కలిపి ఈ టెన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. హీ వాస్ టైర్డ్ బికాస్ హీ హ్యాడ్ బీన్ జాగింగ్ ఫర్ అవర్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ హీ వాస్ టైర్డ్, సెకండ్ వన్ హీ హ్యాడ్ బీన్ జాగింగ్ ఫర్ అవర్స్. అంటే హీ హ్యాడ్ బీన్ జాగింగ్ ఫర్ అవర్స్ అంటే చాలాసేపు, ఎక్కువసేపు గంటల కొలది అతను జాగింగ్ చేయడం వల్ల అతను అలసిపోయాడు. అంటే ఈ యాక్షన్ చేయడం వల్ల దీని ఫలితంగా యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ ఈ యాక్షన్ జరిగింది. సో ఏదైతే అక్కడ ఎక్కువసేపు దీర్ఘకాలంగా చేశారో ఆ యాక్షన్ చెప్పడానికి మనం ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. దీని ఫలితంగా వచ్చిన కండిషన్ స్టేట్ని చెప్పేటప్పుడు మనం ఇలా సింపుల్ పాస్ట్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. బికాస్ అంటే అందువలన, అంటే ఇక్కడ ఈ రీజన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ రీజన్ చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్, షీ హ్యాడ్ బీన్ ఓవర్ ఈటింగ్ సో షీ గెయిన్డ్ వెయిట్. ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఇక్కడ షీ హ్యాడ్ బీన్ ఓవర్ ఈటింగ్ అంటే ఆమె చాలా కాలంగా తింటూ ఉన్నది ఎక్కువగా. అంటే ఇక్కడ చాలా కాలంగా అని చెప్పి మెన్షన్ చేయలేదు, కానీ అంతకుముందు అంటే ఆమె వెయిట్ గెయిన్ చేయకముందు ఎక్కువ కాలంగా తినదని చెప్పి అక్కడ మనకు మీనింగ్ రావడం జరుగుతుంది. అంటే కొంతకాలం పాటు, ఎక్కువ కాలం కావచ్చు లేదా కొంతకాలం పాటు ఆమె ఎక్కువగా తింటూ ఉన్నది. సో అందువలన షీ గెయిన్డ్ వెయిట్, ఆమె వెయిట్ గెయిన్ చేసిందని చెప్పి ఇలా చెప్పు. అంటే ఈ యాక్షన్ కొంతకాలం పాటు జరగడం వల్ల ఈ యాక్షన్ జరిగిందని చెప్పి ఇలా చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. అలాగే ఈ టెన్స్లో ఎక్కువగా మనం కొన్ని రకాల కీవర్డ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి, వాటిని మనం తెలుసుకుందాం. బై 9 o'clock షీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ. 9 గంటలకి ఆమె టీవీ చూస్తూ ఉంది. అంటే ఆ టైంలో యాక్షన్ జరుగుతూ ఉందని చెప్పేటప్పుడు ఇలా మనం పర్టికులర్ టైం మెన్షన్ చేసి చెప్పేటప్పుడు ఇలా ఈ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ద రోడ్స్ వర్ వెట్ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఆల్ ద డే. అంటే రోడ్స్ అన్నీ తడిగా ఉన్నాయి. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఆల్ ద డే, రోజంతా వర్షం పడింది. అంటే రోజంతా వర్షం పడడం వల్ల రోడ్లన్నీ వెట్టగా ఉన్నాయని చెప్పి ఇలా చెప్పాం. ఇక్కడ ఆల్ ద డే, ఆల్ ద మార్నింగ్, ఆల్ ద ఈవినింగ్, ఆల్ ద ఆఫ్టర్నూన్ అని చెప్పి కూడా మనం యూజ్ చేయొచ్చు. అవి కూడా కీవర్డ్స్ అవుతాయి. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బిఫోర్ షీ స్లెప్ట్. అంటే ఇక్కడ ఆమె నిద్రపోకముందు, బిఫోర్ షీ స్లెప్ట్, ఆమె నిద్రపోకముందు
షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ ఎ లాంగ్ టైం అంటే చాలా ఎక్కువ కాలం, చాలా ఎక్కువ టైం, చాలా ఎక్కువ సమయం ఆమె పనిచేసిందని చెప్పాం. ఇక్కడ ఈ లాంగ్ టైం అనేది మనకి ఎక్కువ ఈ టెన్స్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, బై ద టైమ్ ఐ కేమ్ హోమ్ మై చిల్డ్రన్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అంటే బై ద టైం అంటే ఆ సమయానికి, బై ద టైమ్ ఐ కేమ్ హోమ్ అంటే నేను ఇంటికి వచ్చే సమయానికి, నేను ఇంటికి వచ్చేసరికి మై చిల్డ్రన్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారంటే అంటే అంతకుముందు నుంచే వాళ్ళు ఆడుకోవడం మొదలుపెట్టారు, నేను వచ్చే సమయానికి ఇంకా ఆడుకుంటూనే ఉన్నానని చెప్పేటప్పుడు ఇలా చెప్పాం. బై ద టైం అనేదాన్ని కూడా ఎక్కువగా మనం ఈ టెన్స్లో వాడుతుంటాం. నెక్స్ట్, హౌ లాంగ్ హ్యాడ్ హీ బీన్ వెయిటింగ్ ఫర్ మీ అంటే హౌ లాంగ్ అంటే ఎంతసేపటి నుంచి అతను నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. హౌ లాంగ్ అనేదాన్ని కూడా మనం ఎక్కువగా ఈ టెన్స్లో ప్రత్యేకంగా కోచింగ్స్లో ఎక్కువగా వాడుతుంటాం. అలాగే హౌ మెనీ డేస్ అనే ఎక్స్ప్రెషన్ కూడా మనం వాడుతుంటాం. అంటే హౌ మెనీ డేస్, హౌ మెనీ ఇయర్స్ అంటే హౌ మెనీ అనేదాన్ని కూడా ఎక్కువగా మనం ఇదే టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ ఫర్ హోంవర్క్. కొన్ని సంవత్సరాల పాటు నేను ఆ స్కూల్లో పనిచేస్తూనే ఉన్నాను. అతను రాకముందు నేను గంట సేపటి నుంచి చదువుతూనే ఉన్నాను. ఎక్కువసేపు వర్కౌట్ చేసినందువల్ల మాకు దాహం వేసింది. నేను థియేటర్కి చేరుకునేసరికి మూవీ అప్పటికే ప్లే అవుతూనే ఉంది. సో వీటికి ఆన్సర్స్ మీరు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి తయారు చేయండి. అలాగే కామెంట్స్లో నాకు తెలియజేసినట్లయితే వాటికి కరెక్ట్ ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.